నమస్తే, వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది యమున. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు 15,000 ఇస్తారు రైతు బంధు అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. నిన్న వాళ్ళు ఏదైతే కేబినెట్ మీటింగ్ లో 12,000 ఇస్తామని చెప్పి మాట తప్పడం జరిగింది. ఈ మాట తప్పిన ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. రైతులకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అని చెప్పి 50% మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. రైతు భరోసాని 15,000 ఇస్తామని చెప్పి ఇన్ని రోజుల నుంచి సబ్ కమిటీ అని చెప్పి లేకుంటే కేబినెట్ అని చెప్పడం కానీ అసెంబ్లీలో ఒక మాట మంత్రులు ఒక మాట ప్రతి ఒక్కరు ఒక్కొక్క మాట రకరకాలుగా మాట్లాడి రైతులకు మోసం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ మన డిప్యూటీ సీఎం గారు మొన్న మాట్లాడితే ఏమన్నాడు, సంక్రాంతికి రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. రుణమాఫీ కంప్లీట్ అయిందని వాళ్ళే అంటారు. ముఖ్యమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమంటాడు, ఇంకా కొంత మిగిలి ఉన్నాయి తర్వాత వేస్తామని అంటారు. ఇక రకరకాల మాటలతోటి మభ్య పెడుతున్నారు. ఇలా రేవంత్ రెడ్డి తక్షణమే ఖచ్చితంగా 15,000 అన్నట్టు ఖచ్చితంగా చేయాలి. లేకపోతే ఖచ్చితంగా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కేటీఆర్ గారి సూచన మేరకు అన్ని మండల కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో రుణమాఫీ 100% జరగాలి. రైతు భరోసా 15,000 ఖచ్చితంగా ఇవ్వాలి. భరోసా మనకేది బోనస్ కూడా 50% ఇవ్వడం జరిగింది. రైతుల ఒడ్లు సగమే ప్రైవేటు వాళ్ళే, గవర్నమెంట్ కొనకపోతే ప్రైవేటు వాళ్ళే 50% అన్ని సగం కుదింపు చేసి సగానికే పరిమితమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తక్షణం బేషరతుగా రైతులకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకున్న ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసిన కార్యకర్త సోదరులకు నాయకులకు అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల మీద కక్ష సాధన చర్యలు చేసుకుంటూ రైతులకు రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి మళ్లీ రైతులందరూ దరఖాస్తు పెట్టుకోవాలి, మళ్లీ రైతులను 12,000 ఇస్తాము, రుణమాఫీ కూడా ఏ రకంగా సాహసాయం చేసినారో రైతు భరోసా కూడా అదే రకంగా చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. రైతులకు సగం రుణమాఫీ చేతులు దులుపుకున్నట్టే ఈ రైతు భరోసా కూడా ఆంక్షలు పెట్టి ఐటీ ఉన్నోళ్ళకి కాదు, ఇంకొకటే కుటుంబంలో ఉన్న వాళ్ళకు ఆ కుటుంబం కూడా లిమిట్ తీసుకొని ఇవన్నీ కూడా ఎక్కువ శాతాలు చెప్పే వేరే విషయం కాదనే విషయాన్ని కూడా మేము ప్రజలకు తెలియజేస్తూ, ఈ విషయాన్ని కూడా నీవు 6 గ్యారెంటీలను ఒక గ్యారెంటీ కూడా పూర్వముట చేయకుండా ఈ పండుగ ఆ పండుగల పేరు చెప్పుకొని ముందుకు తీసుకుపోయి కాలాయ పని చేసే తప్ప ఇప్పటికీ రెండు దఫాలు వేసేది ఉండే రైతు భరోసా. మరి ఇప్పటి కూడా నీ పెంచిన పెన్ను పెట్ట ప్రకారం 7,500 ఇప్పటికే వేయలే.
అంతకుముందు వేసిన ఎవరో మా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతు బంధు పైసలు వేసినావు, చేతులు దులుపుకున్నావు. ఇప్పుడు వేయాల్సి వచ్చింది, సంక్రాంతి పోయింది, మళ్ళీ 26 జనవరి చెప్తున్నావు. ఇదే రకంగా 15 వేలే మళ్ళీ 12,000 చెప్తున్నావు. ఈ రకంగా రైతులను మోసం చేసుకుంటా రైతు రుణమాఫీ సహసాయం చేసి రైతు భరోసా సహసాయం ఇచ్చి మళ్ళా రకంగా ఫర్టిలైజర్ రేట్లు కూడా పెంచారు, డిఏపీ రేట్లు కూడా పెంచారు. 14 నుంచి 1650 వరకు తీసుకుపోయాను. అంటే ఇదంతా కూడా రైతుల మీద కక్ష సాధన చర్య చేసుకుంటా నీవు సీఎం కుర్చీలో కూర్చొని నా ఇంత మనాడలేదని గప్పాలు కొడితే మాత్రం రైతులందరూ కూడా తిరగబడతారు. ఈ కాంగ్రెస్ పాలన మీద ఏమి చేస్తారనేది వాస్తవం అందరూ కూడా గమనించాలి. మంత్రులు కూడా ఒక కోఆర్డినేషన్ తో లేకుండా మాట్లాడతారు. ఒక ఆయన బయట ఒకటి మాట్లాడతారు, లోపల ఒకటి మాట్లాడతారు, క్యాబినెట్ లో ఇంకోటి మాట్లాడతారు. 15,000 ఇస్తామని చెప్పి 12,000 అని మాట్లాడడం ఇది విదూరకరము, చేతగంతనానికి నిదర్శనం. చేతనైనోడు అయితే వాస్తవానికి రైతుల అప్లికేషన్ ఎందుకు పెట్టుకోవాలి? నీతో డేటా ఉంది, రైతు బంద్ చేసినాం, కేసీఆర్ గారు డేటా తీసుకోలేరా? ఇవ్వని డేటా కూడా ప్రతి రైతు డేటా గవర్నమెంట్ దగ్గర ఉంది. నీకు రైతులు ఇంకా వాళ్ళు కావలకారుల లెక్క, అటెండర్ లెక్క, చెప్రాజు లెక్క ఇంకా లైన్లు నిలబడి ఇంకటికి ఫర్టిలైజర్ కోసం కూడా లైన్ నిలబడినట్టుగా ఇప్పుడు మళ్ళా రైతు భరోసాకు లైన్లు నిలబడి దరఖాస్తులు పెట్టుకున్న పరిస్థితి వచ్చిందంటే రైతులను ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోయింది అనేది ఆలోచన చేయాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతును రాజును చేయాలని ఆలోచన చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక రైతుని అటెండర్ గిరి చేపిస్తున్నాడు. ఇది క్షమించరాని నేరం కాబట్టి వీళ్ళందరూ కూడా రైతులందరూ కూడా గమనించి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా హామీలు నిలబెట్టుకున్న తను కూడా ప్రజల తరపు నుండి బీఆర్ఎస్ పోరాడుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మహబూబ్నగర్ లో తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి మా బీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర గౌడ్ గారు, అదేవిధంగా అంజనేయులు గారు, లక్ష్మయ్య గారు, జములయ్య గారు, అదేవిధంగా కేసీ నరసింహ గారు, ఆ పెద్దలు బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తా ఉన్నాము. మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి అమలు కాని హామీలు 6 గ్యారంటీలు ఇచ్చి ఈ రోజు 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పేసి ఈ రోజు రైతుల పక్షాన ఈ రోజు కక్ష చేస్తా ఉన్నారు ఏదో ప్రభుత్వం. కావున ఒకటే మేము తెలియజేస్తున్నాము, 15,000 రూపాయలు అయితే రైతు భరోసా ఇస్తున్నారు, ఈరోజు 12,000 రూపాయలు అని చెప్పేసి రాబోయే రోజుల్లో మేము పెద్ద ఎత్తున ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, రైతులు బుద్ధి చెప్తారు. ఇప్పుడైనా స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వము 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉన్నాం.